బొప్పాయికి మార్కెట్లో సరైన ధర లేక నష్టపోయానంటూ హన్మకొండ జిల్లా రైతు ఆందోళన చెందుతున్నాడు. జిల్లాలోని ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామానికి చెందిన నాగనబోయిన కుమారస్వామి అనే రైతు 6 ఎకరాలు కౌలుకు తీసుకుని బొప్పాయి పంట సాగు చేశాడు. గత 2 సంవత్సరాల క్రితం నర్సరీలో బొప్పాయి మొక్కలు కొనుగోలు చేసి నాటుకున్నాడు. వాణిజ్య పంటల కంటే పండ్ల తోటల్లో లాభాలు వస్తాయని ఆశించిన రైతుకు నిరాశే మిగిలింది. 6 ఎకరాలకు దాదాపు 12 లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు. అయితే ప్రస్తుతం మార్కెట్లో పలుకుతున్న ధరలతో రైతు ఆందోళన చెందుతున్నాడు. కిలోకు 3-4 రూపాయలు మించి పలకడం లేదంటూ వాపోతున్నాడు. మందు బత్తాలు, కలుపులు ఇవన్నీ 5-6 లక్షల దాకా అవుతాయి. మందు కొట్టుడు అన్నీ 12 లక్షలు లెక్కకు వచ్చినాయి. అయినా ఇప్పుడు పంట తీరసానికి చేతికి వచ్చినాక ధర లేదు. ఇప్పుడు మధ్య దళాయిలు 3 రూపాయలతో కొంటామని అట్లయితే వీళ్ళు ఎప్పులే అంటారు. మార్కెట్ కాడికి పట్టకపోతే అదే 5 రూపాయలతోనే మార్కెట్ వాళ్ళు అంటారు. అంత కాదని ఇక్కడ పోసే వాళ్ళని వస్తే వాళ్ళకి పోసి అమ్ముతాను. 12 లక్షల పెట్టుబడి పెట్టిన 12 లక్షలకు నెలకు కనీసం 24,000 వడ్డీ అవుతుంది. వడ్డీని మా కుటుంబం అందరం ఇన్నే, 2 జీతగాళ్ళు 20 రూపాయలతో అయితేనే గిట్టుబాటు అవుతుంది. ఎంతకంత తక్కువ ఉంటే నేను నష్టాలనే. మధ్య దళాయిలు ఉన్నారు. దళాయిలు వచ్చి కేవలం వాళ్ళు కటింగ్ చేసుకొని 3 రూపాయల కిలో కొనబోతారు. అట్లా నాకు కింద 300 అంటే ఏం గిట్టుబాటు అవుతుంది సార్? నాకు కేవలం 15-20 అన్న పడ్డా గిట్టుబాటు అవుతుంది. కానీ మధ్యలో దళాలు వచ్చి దాదాపు 3 రూపాయలు 2 రూపాయల వరకు అట్లా కూడా ఇస్తాను కూడా రమ్మన్నా రాకపోతే 2 కటింగ్లు పనులు అయిపోయి రాలిపోయినాయి. తెంపేసిన ఖరాబ్ అయితే డ్యామేజ్ అయితే. సరైన ధర లేక ఇప్పటికే 2 కోతల వరకు పండ్లు రాలిపోయాయంటూ రైతు వాపోతున్నాడు. వ్యాపారులు సరైన ధర పెట్టడం లేదని, కిలోకు 20 రూపాయలు ఉంటేనే గిట్టుబాటవుతుందంటూ చెబుతున్నాడు. పండించిన పంటకు సరైన మార్కెటింగ్ లేని పరిస్థితుల్లో రైతులకు ఉద్యాన శాఖ తోడ్పాటు ఉండాలంటూ రైతు కోరుతున్నాడు.